వెలుగొండ ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని, చివరి నిర్వాసితుడి వరకు న్యాయం జరిగేంత వరకు ప్రక్రియ కొనసాగుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో మార్కాపురం శాసనసభ్యులు కందులు నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఇప్పటికే 7,027 నిర్వాసిత కుటుంబాలకు 905 కోట్ల R&R ప్యాకేజీ అందించామని, తాజాగా అర్హులైన వారికి 169 కోట్ల ఎక్స్గ్రేషియా అందించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి నిమ్మల తెలిపారు. 2019 కట్ ఆఫ్ డేట్ తర్వాత 18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువతకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. గెజిట్లో సర్వేలో పేర్లు లేకపోయినా అర్హత ఉన్న వారిని గుర్తించి న్యాయం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే వచ్చిన 1800 గ్రీవెన్స్లను పరిశీలించి అర్హులైన వారికి పరిహారం అందించామని తెలిపారు. ప్రెస్ మీట్ అనంతరం నిర్వాసితుల ఇళ్ల స్థలాలను పరిశీలించిన మంత్రి నిమ్మల చిట్ట చివరి నిర్వాసితుడికి కూడా ఇంటి స్థలం, R&R ప్యాకేజీ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆగస్టు 31న వెలుగొండకు నీళ్లు, అదే సమయంలో నిర్వాసితులకు న్యాయం చేసే ప్రక్రియకు మరింత వేగవంతం చేస్తామని, నిర్వాసిత కాలనీల్లో మౌలిక వసతులు పూర్తి చేసి ఎక్కడా అన్యాయం జరగకుండా చూస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇప్పుడు మన ఇచ్చింది ఇప్పుడే కదా, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఇంత భరోసా, ఇప్పుడు ఏ ప్రాజెక్టులోనూ లేనిటువంటి భరోసా వెలుగొండ నిర్వాసితులకు ఇచ్చారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎగ్గొట్టినటువంటి పరిహారం ఈరోజు 900 కోట్ల రూపాయలు రిలీజ్ చేసుకోవడమే కాకుండా అదనంగా, అంటే మీకు ఎక్కడ కూడా గెజిట్లో లేకుండా పీడిఎఫ్లకు ఇవ్వడం అనేది ఈరోజు ఈ నిర్వాసితులకు సంబంధించినటువంటి ఇక్కడే మనకు వస్తూ ఉంది పీడిఎఫ్లు ఫస్ట్ టైం. అదేవిధంగా 18 సంవత్సరాల కట్ ఆఫ్ని ఎక్కడ కూడా మనము ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. వాళ్ళకు కూడా హ్యూమన్ గ్రౌండ్స్లో 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్, అంటే ఇంత భరోసా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా 1986 మంది ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి గ్రీవెన్సెస్ వచ్చినాయి. ఇవి కూడా 169 కోట్ల రూపాయలు దీనికి కూడా మనం కేటాయించినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క అమౌంట్ అంతా కూడా ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల ముఖ్యమంత్రి గారే రేపు క్యాబినెట్లో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా సరే మనం చేయాలనేటువంటి నిర్ణయం ఇది. అంచేత మేము కూడా నిర్వాసితులు కూడా ఊరికే ఎవరి ఉచ్చులోనూ పడవద్దు, ఎందుకంటే ఏ దళారుల్ని ఆశ్రయించవద్దు. ఈవేళ ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా పీడిఎఫ్కి వాళ్ళ అకౌంట్కే జమ చేస్తుంది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి తోడుగా మరింత అనుభవం ఉన్నటువంటి అధికారులను కూడా వాళ్ళకి తోడుగా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 31 నీళ్ళు ఇవ్వడంతో ముగిసిందని అవసరంలా ప్రతి రోజు కూడా నిర్వాసితులను ఎగ్జామిన్ చేసుకుంటూ ఆఖరి నిర్వాసితుడు కూడా న్యాయం చేసేంత వరకు కూడా ఈ ఎగ్జామిన్ చేయడం అనేది కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు 1 నెల 2 నెలల్లోనే నిర్వాసితులు ఎవరు కూడా మాకు అన్యాయం జరిగింది అనేటువంటి మాట లేకుండా పనిచేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ఇచ్చినటువంటి ఆదేశం. అంటే ఇప్పుడు మీరు చూసారు, నిజంగా పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈవేళ ఈ సూపర్ ఎల్నినో ప్రభావం మన ఆంధ్రప్రదేశ్కి పెద్దగా ఉండేది కాదు. వాస్తవం అది. ఎందుకంటే ఆ రోజు 2020, 2021కి పోలవరం పూర్తయిపోయి ఉంటే ఈవేళ మీరు కృష్ణా నదిలో 210 టీఎంసీ నీరు వచ్చింది. కానీ ఆల్రెడీ మన గోదావరిలో దగ్గర 600 టీఎంసీలు పైబడి సముద్రంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు సముద్రంలోకి నిజంగా ఆ పోలవరం పూర్తయి ఉంటే ఈవేళ అటు ఉత్తరాంధ్రకు కానీ ఇటు రాయలసీమకు కానీ ఆ వాటర్ని మనం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉండేది. అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం పోలవరాన్ని ముంచేయడం, డయాఫ్రమ్ వల్ల ధ్వంసం చేయడం, ఈవేళ ఎంత నష్టపోతున్నామో సూపర్ ఎల్నినోలో మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కదా. అంటే ప్రతి విషయంలోనూ వైసీపీ పార్టీ చేసినటువంటి విధ్వంసం ఈవేళ మనకి శాపాలుగా మారినటువంటి పరిస్థితి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు ఫ్యూచర్లో అంటే ఈ రాయలసీమ అదేవిధంగా ఏదైతే మార్కాపురం, ప్రకాశం, కరువు ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచనతో కేంద్రం ఆలోచన, అంటే ఈ యొక్క గోదావరిని కావేరిని అనుసంధానం చేయలేనటువంటి కేంద్రం యొక్క ఆలోచనని ఈ నల్లమలై సాగరు బనకచెర్ల మీదుగా తీసుకెళ్తే
ఇటు మన రాష్ట్రానికి అటు ఇతర పొరుగు రాష్ట్రాలకి లబ్ధి చేకూరుతుందని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రణాళిక ఉంటూ ఉన్నారు. ఆ ప్రణాళిక ఆచరణలోకి వచ్చి సక్సెస్ అయితే ఖచ్చితంగా ఈ ప్రాంతం మరొక కోనసీమను మించినటువంటి ప్రాంతం అవుతుంది. రెండవది, ఈ యొక్క ప్రాంతానికి వరం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఏదైతే హార్టికల్చర్ 20,000 కోట్ల రూపాయలు హార్టికల్చర్ కోసం మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉందో, రాయలసీమ 4 జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాని కూడా, ఉమ్మడి ప్రకాశం జిల్లాని కూడా, వెలుగొండ ప్రాంతానికి కూడా, అంటే రేపు భవిష్యత్తులో వెలుగొండకి నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి ఆ నీళ్లు ద్వారా హార్టికల్చర్ని హబ్ కింద తయారు చేయాలని ఈవేళ ఆ రాయలసీమ 4 జిల్లాలతో పాటుగా ఈ ప్రకాశం ఉమ్మడి మార్కాపురం జిల్లాలని కూడా అందులో క్లస్టర్లో చేర్చడం జరిగింది. అంటే రేపు ఫ్యూచర్లో నీళ్లు వస్తున్నాయి, హార్టికల్చర్ హబ్గా ఇది మారబోతుంది. అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా రేపు ఫ్యూచర్లో ఎప్పుడైతే నీళ్ళు వచ్చాయో ఇండస్ట్రీస్ వస్తాయి. అన్ని రకాలుగా కూడా ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి బయటికి వలసలు వెళ్ళేటువంటి స్థితి నుంచి ఈవేళ బయట నుంచి మళ్ళీ ఈ ప్రకాశం మార్కాపురం జిల్లాలకి ప్రజలు ఇక్కడికి వచ్చేటువంటి విధంగా రేపు ఫ్యూచర్ ఉండబోతుంది. సార్, ఇప్పుడు ఈ 11 గ్రామాలు ఈ 14 టీఎంసీలతో అంటే ఇప్పుడు కొన్ని గ్రామాలు మునగకపోయినప్పటికీ కూడా వాళ్ళు వచ్చేటువంటి అప్రోచ్ రోడ్డు మునిగిపోతుంది. అంచేత వాళ్ళ గ్రామం మునగపోయినా అప్రోచ్ రోడ్డు మునిగిపోతుంది కాబట్టి వాళ్ళకి దారి ఉండదు కాబట్టి మొత్తం అన్ని గ్రామాలని కూడా ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి. రెండవది, ఇప్పుడు మనం ఇచ్చేటువంటి టీఎంసీల వాటర్ ఏదైతే ఉందో మేజర్గా గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవడానికి ఒకటి ఉపయోగపడుతుంది. రెండవది, ఆ యొక్క నల్లమలై సాగర్ మీద ఏదైతే ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ నిర్మాణాలు, జల్ జీవన్ మిషన్ ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వాటి డ్రింకింగ్ వాటర్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలన్నా కూడా ఆ 10-15 టీఎంసీలు ఫస్ట్ ఇయర్ ఇవ్వగలుగుతాం. అదేదో ఈ సంవత్సరం ఇస్తే నెక్స్ట్ ఇయర్ 20-30 టీఎంసీలు నీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం కూడా శ్రీశైలం కూడా కృష్ణమ్మ తల్లి కరుణిస్తే తప్పనిసరిగా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక 30 టీఎంసీలు నీరు పెట్టుకోవడానికి అవకాశం. ఈసారి 10 టీఎంసీలే అనుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా 10-12 టీఎంసీలే ఉంటుంది. కృష్ణా పుష్కరాలు కూడా ఇప్పుడు వెలుగొండలో కూడా చేసుకోగలుగుతాం. కృష్ణా పుష్కరాలు నల్లమలై సాగర్లో కూడా నిర్వహించుకోవచ్చు. కృష్ణా పుష్కరాలు ఇప్పుడు మనకు 2027లో గోదావరి పుష్కరాలు, నెక్స్ట్ వచ్చేది కృష్ణా పుష్కరాలు. కృష్ణా పుష్కరాలు కూడా ప్రకాశం జిల్లాలో జరుగుతాయి భవిష్యత్తులో. మార్కాపురం మరొకసారి మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిర్వాసితులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన పని లేదు. ఆఖరి నిర్వాసితుల వరకు కూడా న్యాయం చేయడానికే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఇవాళ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఏదైతే ఈ ప్యాకేజీల్ని మనం ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా ఈ రకంగా 169 కోట్ల రూపాయల అదనంగా భారం, అదేవిధంగా వాళ్ళని గౌరవంగా మనం వాళ్ళకి పంపించడం వంటి ఏర్పాట్లు చేశారు. అంచేత ఇంతకు మించి భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటివరకు నిర్వాసితులకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మొన్న ఆనం రామనారెడ్డి గారు కూడా చెప్తూ ఉన్నారు, ఎన్నో సంవత్సరాలు పోరాడితేనే కానీ నిర్వాసితులకి అకౌంట్లోకి వచ్చేవి కాదు. అటువంటిది ఈరోజు ఒక 40 రోజుల్లోనే ఇన్ని 100 కోట్ల రూపాయల నిర్వాసితులు చేరుతున్నాయని. అంచేత దయ ఉంచి మరి ఏ పార్టీలోనూ లేదా అటువంటి ఉచ్చుల్లోనూ ట్రాపుల్లోనూ పడకుండా ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. ఈ ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి అధికారుల వరకు కూడా రేపు మీ ఇళ్లల్లో గృహప్రవేశం చేసేంత వరకు మీ నిర్వాసితుల కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్వాసితుల కాలనీలో మళ్ళీ మీరు ఇల్లు నిర్మాణం చేసుకుని గృహప్రవేశాలు చేసేంత వరకు కూడా మీకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. సంబంధించి 5 సంవత్సరాల్లో టన్నెల్ 1లో ఒక 2 కిలోమీటర్లు లైనింగ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ టన్నెల్ 2లో 2 కిలోమీటర్లు చేశారు. కానీ మనం ఈవేళ 7 కిలోమీటర్లు లైనింగ్ చేస్తాం ఇవాళ టన్నెల్ 2లో. ఇది 2 ఏళ్లలో. వాళ్ళు 5 ఏళ్లలో 2 కిలోమీటర్లు చేస్తే మనం 2 ఏళ్లలోనే 7 కిలోమీటర్లు చేసాం. ఎంత డిఫరెన్స్ పనిలో కూడా. 5 సంవత్సరాలు టీబీఎం వెలికి తీగిపోతే చుక్క నీరు రాదని తెలిసినా కూడా అక్కడ జాతికి అంకితం అని అంటే ఎంత మోసం దాగా. మరి ఆ టీబీఎం మిషన్ని తొలగించడానికి హైకోర్టు స్టే ఆర్డర్ ఉంటే ముఖ్యమంత్రి గారు సైతం హైకోర్టుకి అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడడం, నేను 2 సార్లు స్వయంగా హైకోర్టుకి వెళ్ళి స్టే వేకౌట్ చేశాం కాబట్టి ఇవాళ టీబీఎంను తొలగించాం కాబట్టి 1900 టన్నులు అది టీబీఎం ఇవాళ నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ పూర్తి చేసి నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి ఆ టీబీఎంను తొలగించకపోతే మీకు ఎట్లా వస్తుంది చుక్క నీరు?
మరి 5 సంవత్సరాలు కనీసం ఆ టీవీని తొలగించడానికి చిన్న ప్రయత్నం చేశారా? ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు చేసినటువంటి ద్రోహం దగా ఇక జీవితంలో భగవంతుడు కూడా క్షమించాడు. ఈ ప్రాంతానికి వైఎస్ఆర్సీపీ చేసిన ద్రోహం దగా భగవంతుడు కూడా క్షమించడని చెప్పి నేను భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పుడు మనము 7 కాలనీలు, ఇంకొక విషయం కూడా కాలనీలు ఉన్నాయి, 7 కాలనీలు. 7 కాలనీలో కూడా అక్కడ మన మౌలికమైన వసతులు, రోడ్స్, డ్రైన్స్, కరెంటు, ఎలక్ట్రిఫికేషను, అదేవిధంగా బడులు, గుడులు, కమ్యూనిటీ హాల్స్, పంచాయతీ బిల్డింగ్లు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసాం. ఎప్పుడు చేసాం? 2019కి ముందు. 2019 తర్వాత 5 సంవత్సరాలు మీ అధికారంలో కనీసం అక్కడ పెరిగినటువంటి చెత్త కూడా పేకలేకపోయారు. అది వాళ్ళకి మనకు ఉన్నటువంటి తేడా. మళ్ళీ ఈరోజు మనం వచ్చిన తర్వాత ఆ పొదలు చెత్త మనం తొలగించి క్లీన్ చేసి ఇప్పుడు ఆ నిర్వాసితులకి ఇప్పుడు ఆ 12,50,000 13 లక్షల రూపాయలు ఏదైతే సెల్ఫ్ ఓటీఎస్ ఏదైతే ఉందో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇంకా అదనంగా ఇంకా గ్రీవెన్సెస్ వస్తే ఆ గ్రీవెన్సెస్ కూడా ఇంకో 169 కోట్లు కేటాయించి వాళ్ళకి మళ్ళీ ఒక నెల రోజులు నిత్యావసర సరుకులు, అది కూడా అధికారులు చెప్పారు, అది కూడా అవసరం లేదు సార్, మీరు ఇచ్చేటువంటి 12,50,000లోనే నెలకి 3,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 36,000 రూపాయలు వాళ్ళకి అందులో ఉంది. ఎందుకంటే వాళ్ళు లైవ్వుడ్ కోల్పోతున్నారు కాబట్టి అందులో 36,000 ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం అవసరం లేదంటే నో లేదు, వాళ్ళకి మనకు నష్టం వచ్చినా పర్వాలేదు, వాళ్ళ కష్టం ముందు మన రాష్ట్రానికి వచ్చిన ఆర్థిక ఇబ్బంది కంటే కూడా వాళ్ళ కష్టం ముఖ్యం, తీర్చాలని చెప్పి దాన్ని కూడా యాక్సెప్ట్ చేశాం. పశువులను కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం దానా ఏర్పాటు చేశాం. మహిళలు రేపు ఎట్లా రాఖీ వస్తుంది చెప్పండి, వాళ్ళు మన ఆడపడుచులు, వాళ్ళందరినీ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి అని చీర, పసుపు, కుంకుమ, గాజులు అంటే ఈ రకంగా కాలనీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరో పక్కన వాళ్ళు పీడిఎఫ్లు చెల్లిస్తూ ఉన్నాం, అదనపు భారం పెట్టుకున్నాం, మళ్ళీ గౌరవంగా వాళ్ళు చూస్తూ ఉన్నాం నిర్వాసితులు. ఇప్పుడు ఏదైతే ఆ కాలనీలకు సంబంధించి పట్టాలు కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఒక్క గ్రామానికి సంబంధించి ఒక గ్రామానికి సంబంధించి మేము పట్టా గుండం చెరువుకు సంబంధించి గుండం చెర్ల దానికి సంబంధించినంత వరకు పట్టాలు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉన్నాయి. అంటే అది కూడా మిగిలిన కాలనీస్ అన్నింటికి కూడా 5 సెంట్ల వరకు కూడా వాళ్ళకి పట్టాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్క ఆ గుండం చెర్లకు మాత్రం అది కూడా ఏంటంటే ఒక 16 ఎకరాలు అంటే 51 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి గుండం చెర్లకు సంబంధించి 51 + 16 అంటే 67 ఎకరాలు మొత్తం లేఅవుట్. ఆ 16 ఎకరాలు డిస్ట్రిబ్యూట్ ఉండి 51 ఎకరాలకి రోడ్స్, డ్రైన్స్, మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేసాం. ఆ 51 ఎకరాల్లో పట్టాలు రెడీ చేసాం వాళ్ళకు కూడా. కానీ ఇంకొక 16 ఎకరాలు ఆ 16 ఎకరాలకు ఇంకో 16 ఎకరాలు దానికి అవసరం ఉంది. ఒక నిమిషం, దానికి 16 ఎకరాలు ఇంకా అదనంగా సేకరించవలసి ఉంది. అది ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ 16 ఎకరాల్లో ఇప్పుడు మళ్ళీ మనం ఈ రోడ్స్, డ్రైన్స్ ఆ 16 ఎకరాల నుండి చేయాలి మనం. అది కూడా ఇమ్మీడియట్లీ క్లియర్ చేసుకుని వర్క్ మొదలుపెట్టాము. అది వీళ్ళు ఏంటంటే పట్టాలు ఏంటంటే ఈ 50 ఎకరాలు తీసేసుకుని ఈ 16 ఎకరాలు ఉన్నటువంటి పట్టాదారులకి మళ్ళీ మాకు ఎవరేమో అందరం కలిపి ఒకసారి తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా వాళ్ళ గ్రామస్తుల్లో ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.